ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 138వ కీర్తన 3వ వచనము. నన్ను ధైర్యపరచితివి. మనల్ని ఎప్పుడు కూడా బలపరిచే దేవుడు, ధైర్యపరిచేటటువంటి దేవుడు. ఈ 138వ కీర్తన 3వ వచనంలో మరికొన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి జవాబిచ్చేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అంటుంటారు కాల్ చేసి. నాకంటూ సహాయం చేసేవారు ఎవరు లేరండి. నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు. నాకు ఆర్థికంగా సహాయం చేసేవారు ఎవరు లేరు సార్. నన్ను ముందుకు తీసుకుని వెళ్ళేవారు ఎవరు లేరని చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి స్థితిలో మీరుంటే ఉదయకాల సమయంలో మీకు మాట చెప్తున్నాను. నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు ఉన్నాడు. మరొక మాట చెప్పమంటారా? కొంతమంది కాల్ చేసినప్పుడు భయపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, కోర్టు కేసులు ఉన్నాయి, చదువు మీద నాకు భయం ఉంది, నాకు ధైర్యం లేదన్న దీన్ని ఎదుర్కోవడానికి, ఈ సమస్యను ఎదుర్కోవడానికి నాకు ధైర్యం లేదంటూ ఉంటారు. అటువంటి స్థితిలో మీరుంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ధైర్యపరచితివి. భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు తన అనుభవంలో నుండి. ప్రభువా, నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ప్రభువా, నేను భయపడినటువంటి సందర్భంలో నన్ను ధైర్యపరిచితివి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎదుర్కొనేటటువంటి సమస్య ఏదైనా, శత్రువు ఎంత పెద్దవాడైనా, ఎంత శక్తిమంతుడైనా, ప్రభు మీ పక్కన నిలబడి మీకు సహాయము చేసి మిమ్మల్ని బలపరిచి మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. ఎవరి గురించి భయపడుతున్నారు? ఏ కార్యం గురించి భయపడుతున్నారు? ఎవరు మిమ్మల్ని భయపెడుతున్నారు? ఆత్మలో కృంగిపోయి ఉన్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడో, నీ దేవుడు నీకు తోడై ఉండి నీకు జయమును అనుగ్రహించబోతున్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించేదను, అతని గొప్ప చేసేదను, దీర్ఘ ఆయుషు చేత అతని తృప్తిపరచదను అంటాడు వాక్యంలో. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీలో ఎవరో కృంగిపోయి ఉంటే మీ కొరకే ప్రభు మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.